దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఇట్టి సమయాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి, ఆ త్రియేక దేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి ఇక్కడ నిలబడి ఈరోజు ఇలా వాక్యాన్ని అందించడానికి మరి నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన సంఘ కాపరి గారు సమర్పణయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘస్థులకు, సంఘ స్త్రీలకు, అలాగే చిన్న బిడ్డలకు ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ఈ అరుణోదయ అడ్వెంట్ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే, బైబిల్ గ్రంథంలో, మన పవిత్రమైనటువంటి ఈ బైబిల్ గ్రంథంలో చాలా అత్యంత శక్తివంతమైనటువంటి వాక్యాలలో ఒకటిగా మనము ఈ వాక్యాన్ని చూడవచ్చు. ఎందుకు అత్యంత శక్తివంతమైనదని చెప్తున్నానంటే, మరి చాలా వాక్యాలు ఇందులో నుంచి మనము నేర్చుకుంటున్నాము, అనుసరిస్తున్నాము, అలాగే వాటిని మన జీవితాల్లో అన్వయించుకొని ముందుకు సాగుతూ ఉంటున్నాము. అయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ వాక్యము ఏదైతే ఉందంటే, మరి ఈ వాక్యము మన హృదయాలను నిలబెట్టే ఒక ధైర్యంగా చెప్పవచ్చు. అలాగే మరి మన పరిస్థితులను మార్చే ఆత్మీయ బలంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటా వాక్యము అనంటే, మరి లూకాసు వార్త 1వ అధ్యాయము చదువుకున్నటువంటి 1వ అధ్యాయము 35, 36, 37 వచనాలలో 37వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, దేవుడు చేసిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. మరి దేవుడు ఏ నిబంధన చేశాడు? ఎందుకు నిరర్ధకం కానేరదు? మరి ఇది ఎవరి మధ్య జరిగిన సంభాషణ? ఇది సందర్భం ఏమిటి అన్నది మనం గమనించి చూసినట్లయితే, మరి ఇది సందర్భము గబ్రియేలు దూతకు మరియ తల్లికి మధ్య జరిగినటువంటి సంభాషణగా మనం చూడవచ్చు. మనకందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యాలు ఇవన్నీ. ఈ లూకాసు వార్తలోని వాక్యాలన్నీ కూడా 1వ అధ్యాయంలోనివి. ఎప్పుడు క్రిస్మస్ వచ్చినా, ఎప్పుడు అడ్వెంట్లో మనము ఈ అడ్వెంట్ సమయంలో మనము ఏ చర్చిలో చూసినా కూడా మనము స్కిట్స్ వేయటానికి లేకపోతే ఇంకొకటి చేయటానికి ఈ వాక్యాలు మనల్ని చాలా బలోపేతం చేస్తాయి అన్నమాట. అయితే ఈ వాక్యంలో మరి గాబ్రియేలు దూత మరియ తల్లి ప్రార్థించుకొని చుండగా, మరి మరియ తల్లి ఉన్న ప్రదేశానికి వచ్చి ఏం చెప్తుంది? మరియా, భయపడకుము, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు వచ్చి తిని అని చెప్పినప్పుడు మరియ తల్లి కొంచెం ఆశ్చర్యపడినట్లుగా మనము పై వాక్యాల్లో చూడవచ్చు. అయితే అక్కడ మరియ తల్లికి మరి అలాగే గాబ్రియేలు దూతకు జరిగిన సంభాషణలో అసలు మరియ తల్లి పరిస్థితి ఏమిటి, మరియ తల్లి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, మరి మరియ తల్లి ఒక బీద కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ, చాలా సాత్వికురాలు, చాలా ప్రార్థనా పరురాలు. అయితే తన కుటుంబ పరిస్థితులు చాలా పేద కుటుంబము, అలాగే చాలా చిన్న వయస్కురాలు, అలాగే ఆమె ఆల్రెడీ నిశ్చితార్థం చేయబడినటువంటి ఒక కన్యె. అయితే వీటన్నిటిని బట్టి చూస్తే మానవులకు సాధ్యం కానిది గబ్రియేలు దూత మరి దేవుని వలన సాధ్యమవుతుంది అని అక్కడకు వచ్చి తనకు ఒక విషయాన్ని తెలియజేసింది. ఏంటది? నీవు ఒక కుమారుని కనుదువు, ఆయనకు యేసు అని, ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు మరి మరియ తల్లి అక్కడ ఏమైందంటే కొద్దిగా ఆశ్చర్యపడినట్లుగా మనము ఆ వాక్యాల్లో చూడవచ్చు. అయితే అక్కడ ఆశ్చర్యపడినప్పుడు వెంటనే ఏమనింది? ఇది ఎలాగూ సాధ్యము. అప్పుడు తనను బలోపేతం చేయడానికి మరి 36వ వచనాన్ని ఒక్కసారి చూద్దామండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 36వ వచనం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అయితే ఇక్కడ మరియ తల్లి ఇది ఎలాగ జరుగుతుంది అని చెప్పినప్పుడు మరి గాబ్రియేలు దూత తనకి ఒక మాటను ఇచ్చింది. ఏంటి అని అంటే, ఎప్పటినో చాలా ముసలివారైనటువంటి ఈ జకరియా
ఎలిజబెత్ చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. ఇంతకుముందు గడిచిన దినాల్లో కూడా పాస్టర్ గారు ఒకరోజు మనకి జకరియా గారి గురించి చెప్పారు. ఆలయ ధర్మము జరిగించుచుండగా గబ్రియేలు దూత అతని ఎదుటకు వచ్చి తనకి విషయం అంతా చెప్పినప్పుడు అతను నమ్మాడా అండి? అతను నమ్మాడా? నమ్మలేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? నోటిని కట్టడి చేశాడు. సో మూగవాడైనాడు. మరియు తిరిగి ఎలిజబెత్ తిరిగి గర్భం ధరించి ఆ బిడ్డను కనే వరకు కూడా తను నోరు తెరవలేదు. అయితే అలాంటి పరిస్థితి ఇక్కడ మరియ తల్లికి ఉన్నదా? మరియ తల్లి నమ్మింది, విశ్వసించింది, అనుసరించింది. అయితే ఇక్కడ మరియ తల్లి వెంటనే ఎప్పుడైతే గాబ్రియేలు దూత మరి ఆ విషయం చెప్పిందో ఆశ్చర్యపడినప్పుడు గాబ్రియేలు దూత వెంటనే, అమ్మా మరియా, ఇదిగో నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా గర్భము ధరించి ఉన్నది. ఇప్పుడు తనకు 6వ మాసము. అంటే ఈ విషయం మరియ తల్లికి అప్పటి వరకు కూడా తెలియదు. ఎప్పుడైతే మరి ఈ గాబ్రియేలు దూత తనకు ఈ విషయాన్ని వెల్లడిపరిచిందో వెంటనే తనేం చేసింది? మరియ తల్లి ఏం చేశారు? వెంటనే అది నమ్మి విశ్వసించి ఇమ్మీడియట్గా తనేం చేశారు? ఎలిజబెత్ని కలవడానికి ఆ ఊరికి వెళ్ళినట్లుగా తర్వాత వచనాల్లో మనం చూడవచ్చు. అయితే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. ఎందుకు కాదు? దేవుని వాక్యము ఎందుకు నిరర్ధకం కానేరదు? ఒకసారి మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. దేవుడు మనలాగా అబద్ధాలాడేవాడు కాదంటండి. అయితే ఈ మాట ఎందుకు వచ్చింది? మనుషులు నిజంగా అబద్ధాలు ఆడతామా? మన ఫాదర్స్ ఎవరైతే ఆదాము అవ్వలు ఉన్నారో, మరి అవ్వ అబద్ధమాడి ఆ జీవవృక్ష ఫలాన్ని తిన్నప్పుడు వాస్తవానికైతే మనం దేవుని బిడ్డలుగానే ఉన్నాము. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుంచి దేవునికి కూడా మన మీద నమ్మకం పోయింది. సో ఆ వాక్యానికి అనుగుణంగా మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు మనుష్యుడు కాదు, అబద్ధము పలుకడు. మనుషులైతే మాట మార్చవచ్చేమో, కానీ దేవుడు పలికిన మాట శాశ్వతమైనది. దేవుడు పలికిన మాట ఏదియూ నిరర్ధకము కానేరదు. మరి ఆదికాండంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆదికాండము 1వ అధ్యాయంలో మరి ఎన్ని దినాలలో మనని ఈ సృష్టిని చేసినట్లుందండి? 6 దినాలలో 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు. అయితే 6 దినములలో మొదటి దినము ఇది కలుగునుగాక, 2వ దినమున ఇది కలుగునుగాక అనగానే అవి కలిగినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాము. అంటే దేవుని వాక్యము ఏదియూ నిరర్ధకము కానేరదు. ఆదిలోనే మనకి ఆదికాండము 1వ అధ్యాయంలోనే మన బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇది తెలియపరిచినారు. అయితే మరి నోటి మాట వలన కాదు, కానీ ఆయన వాక్యం ద్వారా మనం ఏదైనా చేయొచ్చు అని మరొకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి పరిశీలిద్దాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనం చదవండి. అయితే చివరి 2వ భాగ్యాన్ని చూద్దాము. అలాగే నా నోట నుండి వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. అయితే ఆ ముందు వచనాల్లో కూడా చూసినట్లయితే ఏంటంటే, వర్షము ఆకాశం నుంచి ఎలాగైతే ఆకాశం నుండి అది కిందకు దిగి మరి మన నేలను తడిపి జీవవృక్ష విత్తువానికి విత్తనములను, భుజించువానికి ఆహారమును ఇచ్చునంట. అంటే ఎలాగైతే ఆకాశము నుండి వచ్చు వర్షము నేలను తాకి విత్తువానికి విత్తనములు, భుజించువానికి ఆహారము ఎలాగైతే ఇస్తుందో, అలాగే దేవుని మాట కూడా మనలో జీవాన్ని ఇస్తుంది. దేవుని మాట ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అది మంచైనను చెడైనను దేవుని పట్ల విధేయత కలిగి విశ్వాసము కలిగి ఆయనను అనుసరించి ముందుకు నడిచిన ఎడల ఆయన చేసే కార్యాలన్నీ కూడా మనము రుచి చూడగలుగుతాము. విశ్వసించాలి, ఇది ఖచ్చితంగా జరుగుతుంది నా పట్ల, నన్ను దేవుడు సైతానుకు అప్పచెప్పడు, నేను ఆయన బిడ్డను అని ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ కార్యాలు ఖచ్చితంగా కూడా మనలో
జరుగుతాయి. ఆకాశ మండలం నుంచి వచ్చే ఈ వర్షపు చినుకులు ఎలాగైతే నేలను తాకి విత్తనములు విత్తనములు అలాగే భుజించువానికి ఆహారాన్ని ఎలాగైతే ఇస్తున్నాయో అలాగే మరి ఈ వాక్యము మనకి జీవఫలాన్ని ఇస్తుంది అని, దేవుని మాట మనకి జీవాహారంగా ఉంటుంది అని మనము గట్టిగా నమ్మాలి. అయితే దేవుని వాక్యము శక్తివంతమైనది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి గమనించి చూసినట్లయితే అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఏంటి అని అంటే దేవుని వాక్యము చాలా శక్తివంతమైనది. ఒకసారి చూద్దామండి. హెబ్రీ 4, ఎందుకనగా దేవుని వాక్యము శక్తివంతమైనది, దేవుని వాక్యము ప్రాణవంతమైన సజీవమైనది. ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఎలా అయితే ఈ జీవఫలాన్ని మనకి ఇస్తానంటున్నాడో అలాగే ఎలాగైతే ఈ వర్షపు నీరు విత్తనాలు విత్తువానికి ఎలాగైతే జీవాహారాన్ని ఇస్తుందో అలాగే ఇక్కడ దేవుని వాక్యం ఎలాంటిదంట? శక్తివంతమైన ప్రాణవంతమైన శక్తివంతమైన జీవాన్ని ఇచ్చేలాంటిదిగా ఉంటుంది అనంట. అయితే దేవునికి ఏది అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఇర్మియా 32:27లో దేవుడు ఏమంటున్నాడండి? నాకు ఏది కఠినము, నేనేదైనాను చేయగల దేవుడను, మీ కొరకు ఏదైనాను చేయగల దేవుడను, నా ప్రాణాన్నే మీ కొరకు పెట్టి ఉన్నాను. మరి అటువంటి నేను మీ కొరకు ఏదైనా ఇంకేమి చేయగలను? ప్రాణమే ఇచ్చాడు. ఎవరండి ఈ రోజుల్లో మన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు? పొరపాటున కాలు జారి కింద పడితే బాగా అయింది అనుకుంటారు ఇంట్లో వాళ్ళే, కాసేపు నవ్వుకుంటారు. అవునా కాదా? అలాంటిది ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నాకు కఠినమైనది ఏమి ఉన్నది? ఆయన కఠినమైనది ఏముందండి? మనకు ఉదాహరణ ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మరి ఎలిజబెత్ వృద్ధురాలై ఉంది. అలాంటి వృద్ధురాలికి మరి ఎలిజబెత్కి దేవుడు మరి కరుణించి సంతోషాన్ని తనకి అందించాడు. తన ముదుసలి వయసులో తనకి గర్భాన్ని చేసేలాగా ఆశీర్వాదాన్ని ఇచ్చి బిడ్డను అనుగ్రహించాడు. అలాగే మరి సారాకు వృద్ధాప్యంలో ఇస్సాకునిచ్చాడు. అలాగే మరి కన్యమరియకు యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఈ లోకానికి కన్యమర్య ద్వారా మన యొద్దకు పంపించి ఉన్నారు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అయితే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరి మరియమ్మ తల్లి విశ్వాసం ఎటువంటిది? మరి ఆ గాబ్రియేలు దూత వచ్చి మనకి ఇక్కడ చెప్పినప్పుడు మరియ తల్లి ఏం చేశారు? అయితే మరియ తల్లి ఇక్కడ 3 విషయాలను అన్వయించుకున్నారు. మొదటిగా ఏంటి అంటే మరియ తల్లి నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఇక్కడ మరి మరియ తల్లి వినయము కలిగి ఉన్నారనమాట. అక్కడ గాబ్రియేలు దూత వచ్చి చెప్పిన వెంటనే కాదు ఇలా కాదు, నేను ఎలా చేస్తాను, కుదరదని నమ్మకుండా ఉన్నారా అండి? లేదు. మరియ తల్లి ఏం చేశారు? నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. ఏమన్నారండి అక్కడ? నీ చిత్త ప్రకారమే జరుగునుగాక, నీ మాట ప్రకారం నాకు జరుగును కాక అని చాలా వినయంతోటి మరి ఆ గాబ్రియేలు దూత ఏదైతే తనకు చెప్పారో ఆ మాటని తను స్వీకరించారన్నమాట. చదవండి ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకుందాము. ఇదిగో ఈ శుభవచనము, అది కాదమ్మా, అయితే అక్కడ ఏదైతే గాబ్రియేలు దూత తనకి మరియ తల్లికి చెప్పి, ఇంకా ముందు వచనాల్లోనండి మరియ తల్లి చెప్పినప్పుడు దేవుడు చెప్పిన ఏ మాటయు, అయితే ఇది మరొక సువార్తికులు రాసిన దానిలో ఉంటుందండి. ఏంటి అంటే నీ చిత్తమే జరుగునుగాక. అయితే ఇక్కడ రెండవదిగా మరియ తల్లి నుంచి మనం గమనించాల్సింది ఏంటి అని అంటే విశ్వాసము. తను విశ్వసించింది, ఇది జరుగుతుంది అని వినయముతో గాబ్రియేలు దూత చెప్పింది స్వీకరించారు, అలాగే విశ్వసించారు. విశ్వసించిన తర్వాత ఏం చేశారండి? ఇమీడియట్గా దేవుని వాక్యానుసారముగా తను ఏం చేశారు? ఇమ్మీడియట్గా మరి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను కలిసి ఆమెతో ఈ సంతోష విషయాన్ని షేర్ చేసుకున్నట్లుగా కూడా మనకి బైబిల్ చెప్తుంది. అయితే మరి దేవుని వాగ్దానాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి అంట. నిజమే కదా? ఆలస్యం అవుతాయా?
ఇప్పుడే చెప్పుకున్నాము, ఎలిజబెత్ అమ్మకు మరి ముసలి వయసు వచ్చే వరకు కూడా దేవుడు ఎందుకు ఎదురు చూశాడు? యవన ప్రాయం అందే తనకు బిడ్డల్ని ఇవ్వచ్చు కదా. అయితే దేవుడు అక్కడ కొంత సమయాన్ని ఇచ్చారు. ఎలిజబెత్ అమ్మకు, జకర్యా గారికి కొంత సమయాన్ని ఇచ్చారు. అయితే ఇది మనకు కూడా అన్వయించుకోవచ్చు. ఎందుకు దేవుడు చేయాల్సిన కార్యాలు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆలస్యం అయితే అవుతాయేమో కానీ ఖచ్చితంగా నెరవేర్పు మాత్రం జరుగుతుంది. అందుకే మనందరం ఈరోజు ఇలా అడ్వెంట్ అరుణోదయ కాలంలో మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఏంటది? ఖచ్చితంగా దేవుని మాటలు, ఒక సున్నా అయినను ఒక పొల్లైనను మనం చేర్చకూడదు, తీయకూడదు అని చెప్పి మరి ప్రకటన గ్రంథంలో రాయబడినట్లుగా మరి బైబిల్ గ్రంథాన్ని అనుసరించి జీవిస్తున్న మనమందరము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఆయన రాకడ సమీపించి ఉన్నదని చెప్పి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా? అయితే విశ్వసిస్తున్నాము కానీ అనుసరిస్తున్నామా? వినయంతో ఉంటున్నాము, విశ్వసిస్తున్నాము కానీ ఆయన మాట ప్రకారము మనము అనుకరిస్తున్నామా? ఆయన మాట ద్వారా వెళుతున్నామా? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని కారణాలు ఉన్నాయట. దేవుడు ఆయన చేసే కార్యాలకు ఆలస్యం కలగటానికి కొన్ని కారణాలు ఏంటంటే మనలో విశ్వాసాన్ని పెంచటం కోసం దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. అలాగే మనలను సిద్ధం చేయడం కోసం ఆయన సమయాన్ని ఇస్తున్నాడు. అలాగే సరైన సమయాన్ని ఏర్పరిచేది మన మంచి కోసమే. ఎక్కువ కష్టాలు పడితే ఎక్కువ సుఖాలు ఉంటాయిరా అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. బాగా కష్టపడి చదువు, మంచి ఉద్యోగం వచ్చిద్దని చెప్తారు. అంటే ఏదైతే ముందు మనం కష్టపడతామో కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి లాజర్ విషయాన్ని కూడా గమనించి చూసినట్లయితే యోహాను 11వ అధ్యాయం మనం గమనించి చూసినట్లయితే లాజరు చనిపోయిన ఎన్ని దినాలకి యేసు ప్రభుల వారు అక్కడికి వెళ్ళారండి? 4 దినాలకి, 4వ రోజు అక్కడికి వెళ్ళారు. మరి ఎందుకు ఆలస్యం చేశారు? లాజరు అంటే యేసయ్యకు చాలా ఇష్టమైన వాడుగా మనం అక్కడ వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాము. మరి చనిపోయే విషయం యేసయ్యకు తెలియదంటారా? మరి 3 రోజుల తర్వాత 4వ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు మరి తిరిగి లేవమని చెప్పగానే, అయితే ఎముకలకు కూడా ప్రాణాన్ని ఇచ్చే దేవుడు, ఎముకలకు కూడా జీవాన్ని ఇచ్చే దేవుడు. అయితే ఆయన ఆశీర్వాదం ఆలస్యం అయితే అవుతుందేమో కానీ ఖచ్చితంగా కూడా జరుగుతుంది. అయితే ఎందుకు ఆలస్యం అవుతుంది? మనలో విశ్వాసాన్ని బలపరచటానికి, మనల్ని సిద్ధపరచటానికి యేసయ్య కొంతకాలము ఆలస్యం అయితే చేయవచ్చు. అయితే దేవుని వాక్యము మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? ఒకసారి రోమా 10:17వ వచనాన్ని చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఏం చేయాలంటున్నారు అక్కడ? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే వాక్యాన్ని వినాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని వినాలి, మన హృదయంలో పదిలపరచుకోవాలి. ఎప్పుడు మనకి విశ్వాసం పెరుగుతుంది? వాక్యము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అయితే రెండవదిగా వాక్యాన్ని నమ్మాలి. ఏం చేయాలండి? ముందు వాక్యాన్ని వినాలి, రెండవదిగా ఆ వాక్యాన్ని నమ్మాలి. మరియ తల్లి ఇప్పుడు అదే చేశారు. ఇక్కడ గాబ్రియేల్ దూత వచ్చి మరి అమ్మా ఇలా నువ్వు ఒక శిశువును కనబోతున్నావు, మరి ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబోతున్నావు, మరి నువ్వు ఇదంతా జరుగుతుంది కాబట్టి నువ్వు దానికి సిద్ధపడని చెప్పినప్పుడు మరియ తల్లి విన్నారు, వినయంతో దాన్ని స్వీకరించారు, విశ్వసించారు, పాటించారు. అయ్యో నేను మరి యొక్క పురుషునికి ప్రదానం చేయబడిన దాననే అని అడిగినప్పుడు తను గాబ్రియేల్ గారు మరి ఈ మాట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మన జీవితాల్లో దీనిని అన్వయించి చూసుకున్నట్లయితే మరి మన జీవితాల్లో దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలను మనము పొందుకుంటున్నామా లేదా వెనక్కు తిప్పి కొడుతున్నామా? ఆశీర్వాదాలు మనకు రావడం లేదు. ఎందుకు రావడం లేదండి? మనలో విశ్వాసం లేదు, మనలో వినయం అనేది లేదు, దేవుని కార్యాల పట్ల నమ్మకం లేదు. అందరు దేవుళ్ళలాగానే మన దేవుడు ఏముందిలే, దేవుడే చూస్తాడు, దేవుడే చేస్తాడు. నేను అడిగితే ప్రాణం పెట్టాడా? ఆయనకై ఆయన ప్రాణం పెట్టాడు, నేను అడిగానా? అలాగే నాకు ఇచ్చే ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. ఇలాంటి మూఢమైన ఆలోచనలతో ఉన్నవారలారా, నేను మీరు మనందరం కూడా మన ఆలోచనలని మార్చుకుందాము.
అయితే వినుట ద్వారా మనకి వాక్యము వినాలని చెప్తున్నారు. రెండవది వాక్యాన్ని నమ్మాలి. మరి మూడవది వాక్యంపై ప్రార్థించాలంట. ఇప్పుడు ఏదైనా ఒక వాక్యాన్ని మనము తెలిసినప్పుడు అప్పుడప్పుడు ఉదయాన్నే కొన్ని వాక్యాలు నాకు మొబైల్లో వస్తూ ఉంటాయి. అవి నేను ప్రయాణం చేసే సమయంలో ఆ వాక్యాలు చదువుకుంటూ ఉంటానండి. నిన్ను విడిపించే దేవుడను నేను, ఇలాంటి కొన్ని వాక్యాలు నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఉదయకాలము నేను ప్రయాణమై వెళ్తూ ఉండగా, అయ్యో ఇంత దూరం ప్రయాణం చేస్తున్నానే, బిడ్డలు ఇంటి దగ్గరే ఉన్నారే, అయ్యో ఇల్లు చాలా దూరం అని అప్పుడప్పుడు నేను కొంచెం ప్రయాసపడుతూ ఉంటాను. అలా వెళ్ళేటప్పుడు ఈ వాక్యాలను నేను చదువుకున్నప్పుడు నాకు చాలా తెలియని ఒక ఆత్మీయంగా నాకు నా యేసయ్య ఉన్నాడు అని ఒక ధైర్యం ఉంటుందన్నమాట. ఎన్నో ప్రమాదాలు చూస్తూ ఉంటాను, ఎన్నో ప్రయాణాలలో ఎంతోమంది పడిపోవటము, చనిపోవటము, ఇలాంటివన్నీ మార్గ మధ్యలో చాలా చూస్తూ ఉంటాను. మరి ఆయన కాపుదల, ఆయన భద్రత మనందరిపైన ఉంది కాబట్టి ఈరోజు సజీవుల లెక్కలో మనమందరం ఇక్కడ నిలబడి ఇలా వాక్యాన్ని వింటూ ఉన్నాము. అయితే ఏం చేయాలట? ముందు వాక్యం వినాలి, రెండవదిగా నమ్మాలి, మూడవదిగా ఆ వాక్యం గురించి మనం ప్రార్థన చేయాలి. ఆ వాక్యం గురించి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ వాక్యం గురించి ఇతరులతో మాట్లాడాలి. ఆ వాక్యం గురించి ఇతరులతో మనము మాట్లాడుతూ ఉండాలి. నాకు ఈరోజు ఇలా వాక్యం నాకు బయలుపడింది, సో ఈ వాక్యం ఇలా అంటే ఎదుటి వాళ్ళతో మనం చర్చించినప్పుడు వాళ్ళల్లో కూడా ఒక విత్తనాన్ని నాటిన వారమై అవుతుంది. అలాగే వాక్యాన్ని ఆచరించాలి. మొదటి 4 బాగానే ఉంటాయి, కానీ 5వది మాత్రం మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే వాక్యాన్ని విని నమ్మి దాన్ని చదివి దాన్ని ఆచరిస్తామో అప్పుడే దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవని ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనకి ఆయన కృపావరాలు మన దాకా వస్తాయి అన్నమాట. అయితే ఇవన్నీ కూడా మన వ్యక్తిగత జీవితాల్లో అన్వయించుకుంటూ మరి ఇక్కడ ఏదైతే గబ్రియేలు దూత మరియ తల్లికి చెప్పినప్పుడు మరియ తల్లి ఎలా అయితే విశ్వసించిందో, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదు అని నమ్మిందో, అదేవిధంగా మనమందరము కూడా నమ్మాలి. అటువంటి నమ్మకాన్ని మనలో మనము బయలుపరుచుకోవాలి. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు పసిబాలుడుగా వచ్చి మరి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. అయితే ఆయన ఏమంటున్నారంటే, కొన్ని వాక్యాలు బైబిల్లో మనం చూసినట్లయితే నేను నిన్ను విడువను ఎడబాయను అనే ఒక వాగ్దానం ఉంటుంది. నేను నిన్ను విడువను ఎడబాయను అనేది ఉంటుందన్నమాట. అయితే ప్రియమైన వారలారా, దేవుని పలికిన మాట ఒక్కటైనను నిరర్ధకము కాదు. మనము గ్రహించకపోయినా, మనం అర్థం చేసుకోకపోయినా దేవుని వాగ్దానము నిలబడే ఉంటుంది. ఎప్పుడూ అది మనకు తోడుగానే ఉంటుంది. ఈరోజు మనమందరము ఈ సత్యాన్ని మన హృదయాల్లో తలంచుకుంటూ దేవుడు చెప్పిన మాట ఏదియూ నిరర్ధకము కాదు అని మనము విశ్వసించి మన జీవితం, మన కుటుంబం, భవిష్యత్తు అన్నీ దేవుని అచంచలమైన వాక్యంపై నిలబడే ఉత్తమమైన నిర్ణయాన్ని ఈరోజు మనం తీసుకొని మరి ఆయన వాక్యానుసారముగా ఆయన వాక్యాన్ని మనం జీవవృక్ష ఫలాలు ఎలా అయితే మనకి దేవుడిచ్చాడో, మనకేమీ ఆ ఫలాలు మనకి ఫ్రూట్స్ కాదండి, వాక్యమే మనకు జీవఫలం. ఈ వాక్యాన్ని నమ్మి విని ముందుకు ఎప్పుడైతే వెళ్తామో ఆయన చేసే కార్యాలన్నీ కూడా మన పట్ల నిరర్ధకము కానేరవు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.